జాబిల్లి కథలు. కొత్తపల్లి అనే పచ్చని గ్రామం. ఆ ఊర్లో గోపయ్య అనే పేద రైతు ఉండేవాడు. గోపయ్య ధనవంతుడు కాకపోయినా అతని మనస్సు మాత్రం మహా గొప్పది. ఎవరైనా కష్టంలో ఉంటే తనకున్న దాంట్లో ఆలోచించకుండా సహాయం చేసేవాడు. అందుకే ఊర్లో అందరూ అతన్ని మంచి గోపయ్య అని పిలిచేవారు. గోపయ్య పొరుగువాడే రంగయ్య. రంగయ్యకు పెద్ద భూములు, ధాన్యాగారాలు ఉన్నాయి. కాని స్వార్థం ఎక్కువ. గోపయ్య చేసే ప్రతి సహాయాన్ని రంగయ్య హేళన చేసేవాడు. వర్షాలు పడే సమయం గోపయ్య తన విత్తనాల సంచిని తీసుకొని ఇంట్లో కూర్చొనుంటాడు. భార్య సీతమ్మ ఆందోళనగా చూస్తుంది. వారి పక్కనే ఒక పొరుగు రైతు సుబ్బయ్య నిలబడి ఉంటాడు. సీతమ్మ ఇలా అంటుంది, ఏవండి, ఇంకొక అరగంట అయితే మీరు పొలం వెళ్ళాలి కదా. ఇప్పుడే సుబ్బయ్యొచ్చాడు. ఆయన ముఖంలో ఏదో కష్టం కనిపిస్తోంది. అవును సీత, సుబ్బయ్య కూర్చో. మొహం చిన్నబుచ్చుకున్నావేంటి? ఏం జరిగింది? మీ విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదా? ఏం చెప్పమంటావు గోపయ్య, నాకున్న కొద్దిపాటి భూమికి వేద్దామని దాచిన విత్తనాలు మొన్న వచ్చిన చిన్న వరదకు తడిసిపోయాయి. మొలకెత్తే ఆశ లేదు. ఇప్పుడు మళ్లీ విత్తనాలు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. వర్షం ఎప్పుడైనా మొదలవ్వచ్చు. అయ్యో, ఇంత కష్టం వచ్చిందా? నువ్వు అప్పుడే చెప్పాల్సింది కదా. మీ దగ్గర కూడా ఏముంటుందని అడగడానికి మొహమాటం వేసింది. అయినా మీకు తెలిస్తే నన్ను చూసి జాలి పడకుండా ఉండలేరు కదా. జాలి కాదు సుబ్బయ్య, ధర్మం. నువ్వులే, ఏడు పాపు. చూడు, ఈ సంవత్సరం నేను నాణ్యమైన విత్తనాల్ని కొన్నాను. నాకున్న వాట్లో సగం నీకు. తీసుకెళ్ళు. సీతమ్మ నిస్సత్తువుగా ఇలా అంటుంది, ఏవండి, ఏం చేస్తున్నారు? మనకున్నది కూడా చాలా తక్కువ. ఆ విత్తనాలు వేస్తేనే కదా మళ్ళీ మనకు పంట వచ్చేది. సగం ఇచ్చేస్తే మనం మరి దేన్ని నమ్ముకోవాలి? సీత, ఆపవే. మనం పొలాన్ని నమ్ముకుంటే దైవం మనల్ని ఆదుకుంటాడు. సుబ్బయ్యకిప్పుడు మనం సహాయం చేయకపోతే అతని కుటుంబం ఈ సంవత్సరం పస్తులు ఉండాల్సొస్తుంది. పరోపకారం కన్నా పెద్ద ధనం లేదు. వద్దు గోపయ్య, మీ సాయం నేను తీసుకోను. మీ కుటుంబం కూడా. గోపయ్య విత్తనాల సంచిలో సగం తీసి సుబ్బయ్య చేతిలో పెడుతూ, నోరు మూసుకో సుబ్బయ్య. ఇప్పుడు తీసుకుంటావా లేదా? నీ కష్టం నా కష్టం కాదా? నువ్వు పంట పండిస్తే నువ్వు నా సాయం గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇస్తావు. ఇప్పుడు తీసుకో. వర్షం రాకముందే పని పూర్తి చేయాలి. లేలే, పద. సుబ్బయ్య కన్నీళ్లతో, మీ రుణం నేను తీర్చుకోలేను గోపయ్య. మీరు నిజంగా దేవుడితో సమానం. నేను వెళ్ళొస్తాను. మీ మేలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను. సుబ్బయ్య ఆ విత్తనాలు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతాడు. చూశారా, మనకెంత తక్కువ మిగిలిందో. మీ పరోపకారం గొప్పదే, కాని మన భవిష్యత్తు కూడా చూడాలి కదా. మీ ఈ బుద్ధి వల్లనే కదా మనం ఎప్పుడు పేదవాళ్ళుగానే ఉంటున్నాం. గోపయ్య నవ్వుతూ, మనం పేదవాళ్ళం కాదు సీత, మనం మనసున్న ధనవంతులం. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, పరోపకారం చేసిన మనిషికి దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. రేపు మనకు కష్టం వస్తే సుబ్బయ్య కాకపోయినా వేరొకరొచ్చి మనకు సాయం చేస్తారు. ఈ నమ్మకమే మన సంపద. పల్లెటూరి రచ్చబండ వద్ద గోపయ్య కూర్చొనుంటాడు. రంగయ్య తన బండి నిండా ధాన్యాన్ని నింపుకొని అటుగా వస్తాడు. గోపయ్యని చూసి ఆగి హేళన చేస్తాడు. ఏంటి గోపయ్య, ఇక్కడే కూర్చున్నావేంటి? పొలం పని లేదా? పాపం, విత్తనాలు లేక పనులు ఆపేశావా? మొన్న సుబ్బయ్యకు సగం విత్తనాలు దానం చేశావటగా. ఆ పిచ్చితనం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నమస్తే రంగయ్య. సాయం చేయడం పిచ్చితనం కాదు, అది మంచితనం. నాకున్న దాంట్లో ఒకరికి సాయం చేస్తే ఆ తృప్తి ముందు నీ ధనమంతా కూడా తక్కువే. తృప్తి ఏమిటా తృప్తి? ఆ తృప్తి నీకు అన్నం పెడుతుందా? నా ధాన్యాగారం నిండా నిల్వ ఉంది. నేనా ధాన్యాన్ని అప్పుగా ఇస్తే వడ్డీతో సహా తిరిగి తీసుకుంటాను. దాన్నే వ్యాపారం అంటారు. నువ్వు విత్తనాలిచ్చావు కదా, అవి తిరిగి తీసుకోవడానికి ఏవైనా అప్పుపత్రం రాసుకున్నావా? నేనేం అప్పుపత్రం రాసుకోలేదు రంగయ్య. నేనడక్కపోయినా సుబ్బయ్య పంట పండిన తర్వాత నాకు రెండింతలు ఇచ్చి వెళ్తాడు. అదే నా విశ్వాసం, అదే నా బంధం.
రంగయ్య కడుపుబ్బా నవ్వి, నీ ఆశలు ఆకాశంలో దీపాలు గోపయ్య. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ స్వార్థం తప్ప ఇంకేమీ లేదు. ప్రతి మనిషి కడుపు నింపుకోవడానికే తాపత్రయపడుతూ ఉంటాడు. అందులో నీతులు ధర్మాలు ఉండవు. నేను నా కోసం మాత్రమే బతుకుతాను. నువ్విలా అందరికీ దానాలు చేసుకుంటూ పోతే జీవితంలో ఎప్పటికీ ఎదగలేవు. నాలాగా ధనవంతుడివి కాలేవు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు రంగయ్య, దాన్ని నలుగురితో పంచుకోవడం గొప్ప. నువ్వు ధనాన్ని దాచిపెట్టుకొని ఎవ్వరికీ ఉపయోగపడకుండా జీవిస్తే నువ్వు బ్రతికినా చచ్చిపోయినట్టే లెక్క. నా ధనం నా ఇష్టం, నేను దాచుకుంటాను. అవసరమైతే ఎక్కువ రేటుకి వడ్డీకిచ్చుకుంటాను. నేను కష్టపడి సంపాదించుకున్నాను. నువ్వు ధర్మం గురించి మాట్లాడకు. నువ్వు ఎప్పటికీ పేద రైతువే. నేను పేద రైతుని కావచ్చు రంగయ్య, కానీ నా మనసు పేదది కాదు. నా పరోపకారమే నా అసలైన ఆస్తి. నువ్వు నీ స్వార్థంతో బతుకు, నేను నా ధర్మంతో బతుకుతాను. ఎవరికేది శాశ్వతమో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వెళ్ళు, వెళ్ళి నీ వ్యాపారం చూసుకో. రంగయ్య వెటకారంగా నవ్వుతూ తన బండిని తోలుకుంటూ వెళ్ళిపోతాడు. గోపయ్య మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కొన్ని నెలలు గడుస్తాయి. ఊర్లో వర్షాల్లేక పెద్ద కరువు వస్తుంది. గోపయ్య పొలంలో కొంత పండింది, కాని రంగయ్య పొలంలో చాలా ఎక్కువ పండింది. ఊర్లో చాలామంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషి గోపయ్యతో ఇలా అన్నాడు. గోపయ్య, ఈ సంవత్సరం మొత్తం కరువే. మాకు ధాన్యం నిల్వల్లేవు. కొనుక్కుందామన్నా ఎక్కడా అమ్మడం లేదు. రంగయ్య దగ్గర చాలా ధాన్యం ఉంది, కాని అతను 2 ధర అడుగుతున్నాడు. మేమేం చేయాలిప్పుడు? మా పిల్లలు 3 రోజులుగా ఆకలితో ఉన్నారు గోపయ్య. నీ దగ్గరున్న కొద్దిపాటి ధాన్యం నుంచైనా మాకు కొంచెం అప్పివ్వు, తర్వాత తిరిగిచ్చేస్తాము. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందండి మీకు. చింతపడకండి. రంగయ్య 2 అడిగితే అడగనివ్వండి. ధనం కంటే మనిషి ప్రాణం ముఖ్యం. నేను నిన్ననే సీతతో మాట్లాడాను. సీత, మన ధాన్యాగారంలో ఎంతుందో అది మొత్తం ఈ ఊరి ప్రజలకే ఇద్దాం. ఏవండి, మొత్తం అంటారా? అప్పుడు మనమేం తినాలి? మనకు కొంచెమన్నా ఉండాలి కదా. సీత, నువ్వు నన్ను మళ్ళీ ఆపకు. మనకు 2 పూటలా అన్నం లేకపోయినా ఈ 10 కుటుంబాలకు అన్నం దొరికితే చాలు. మనం రేపు ఏదో ఒకటి తిని బతుకుతాం. కానీ ఈరోజు మనం చేసిన పరోపకారం రేపు మనల్ని కాపాడుతుంది. అది గుర్తుంచుకో. గోపయ్య, నువ్వు మా ఊరి దేవుడివి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇంత మనసు చూపించలేరు. ఇంత పెద్ద మనసు కలిగి లేరు. నీ మేలెప్పటికీ మర్చిపోము. మీరందరూ లేవండి. నాకు ధన్యవాదాలు చెప్పకండి. మనందరం ఒకే ఊరి వాళ్ళం. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయం చేయాలి. అదే పల్లెటూరి ధర్మం. రండి, నేను ధాన్యం నిల్వ ఉన్న గది తాళం తీస్తాను. మీకెంత కావాలో అంత తీసుకెళ్లి కడుపు నింపుకోండి. తర్వాత అప్పు తీర్చుదురుగాని. ఊరి జనం గోపయ్య చేసిన సహాయానికి సంతోషించి గోపయ్య ఇంటి నుంచి ధాన్యం తీసుకొని వెళ్ళిపోతారు. ఆ దృశ్యాన్ని రంగయ్య తన ఇంటి కిటికీ నుండి చూసి గోపయ్య పిచ్చితనానికి నవ్వుకుంటాడు. అదే రాత్రి దట్టమైన చీకటి. కరువు వల్ల దొంగల భయం ఎక్కువైంది. రంగయ్య తన ధాన్యాగారం పక్కన నిలబడి కాపలా కాస్తూ ఉంటాడు. అతని భార్య కాత్యాయిని లోపలుంది. ఏవండి, మీరు లోపలికొచ్చి పడుకోరాదా? ఎంతసేపు ఆ ధాన్యాగారం పక్కన కాపలా కాస్తారు? నోరు మూసుకో కాత్యాయిని. గోపయ్యలాగా నేను పిచ్చోణ్ణి కాదు. ఈ ధాన్యం నా కష్టార్జితం. ఇంత ధాన్యం ఊర్లో ఎవ్వరి దగ్గరా లేదు. ఈ కరువులో దొంగల భయం ఎక్కువ. ఒక్క గింజ కూడా పోకూడదు. నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను. చూసారా, మీకు దొంగల భయం ఉంది కాబట్టే ఇలా భయపడుతున్నారు. అదే గోపయ్యం చూడండి. గోపయ్య ధాన్యాన్ని దానం చేశాడు. మీరు కూడా మీ ధనాన్ని పంచుకోకపోతే అది మీ మనసుని పాడు చేస్తుంది. నా ధనం నా స్వార్జితం, నా జీవితం. ఇదంతా నీకు తెలియదు గాని నువ్వెళ్ళి పడుకో. ఈ ధాన్యం ఉంటే ఇంకా 6 నెలల తర్వాత నేను దీనికి 2 లాభం తీసుకుంటాను. ఇది నా వ్యాపారమే. రంగయ్య మాటలు పూర్తి కాకముందే బయట్నుంచి కొందరు దొంగలు పెద్దగా శబ్దం చేస్తూ ధాన్యాగారం వైపు వస్తారు. వారి చేతుల్లో కర్రలు, మారణాయుధాలు ఉన్నాయి. ఈ ధాన్యాగారం నిండా ధాన్యం ఉంది. త్వరగా పగలగొట్టి లోపలికెళ్తాం.
ఈ రంగయ్య గాని అడ్డు వస్తే అడ్డంగా నరికేద్దాం. అయ్యయ్యో, దొంగలు దొంగలొచ్చారు! నా ధాన్యం, నా ధాన్యం! అని రంగయ్య గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నిస్తాడు. కాని భయం వల్ల గొంతు మూసుకుపోతుంది. దొంగలు ధాన్యాగారం తలుపు పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు. రంగయ్యకి ఎటు వెళ్లాలో తెలియక భయంతో వణికిపోతాడు. వాడెవడో ఉన్నాడు, పట్టుకోండి వాణ్ణి! దొంగలు రంగయ్యను పట్టుకోవడానికి పరిగెత్తుతారు. రంగయ్య తన ప్రాణభయంతో వెనక్కి తిరిగి చీకట్లో పడిపోయి కాలు బెణికి నడవలేని స్థితిలో ఉంటాడు. అయ్యయ్యో, నా కాలు బెణికింది, నడవలేకపోతున్నాను. ఇప్పుడు నన్నెవరు కాపాడుతారు? ఊళ్ళో ఎవ్వరికీ నేను సాయం చేయలేదు కదా. దొంగలు రంగయ్యను పట్టుకునే లోపే ఊర్లోంచి పెద్ద కేకలు వినిపిస్తాయి. గోపయ్య, సుబ్బయ్య, ధాన్యం తీసుకుని వెళ్లిన ఊరి జనం అందరూ కూడా కర్రలు పట్టుకుని అటుగా పరిగెత్తుకుని వస్తారు. ఎవరెక్కడా? ఏం జరుగుతోంది? తప్పుకోండి, ఇక్కడికి రాండి! దొంగలా? జాగ్రత్త, పట్టుకోండి వారిని! ఊరి జనం అంతా ఒకటై దొంగలపై దాడి చేస్తారు. ఆకలితో అల్లాడుతున్న గోపయ్య చేసిన సహాయం వల్ల వాళ్లల్లో ఒక బలం వచ్చింది. దొంగలు ఊహించని విధంగా జనమంతా ఒక్కటై దాడి చేయడంతో దొంగలు భయపడి పారిపోతారు. రంగయ్య, ఏమైంది? మీకు దెబ్బ తగిలిందా? గోపయ్య, గోపయ్య, నన్ను క్షమించు. నా కాలు బెణికింది, నేను నడవలేకపోతున్నాను. నన్ను నువ్వు కాపాడావా? ఏమంటున్నావు రంగయ్య? నువ్వు నా పొరుగువాడివి. నీ కష్టం వస్తే నేను చూడకుండా ఎలా ఉండగలను? సుబ్బయ్య, నువ్విక్కడే ఉండు. నేను రంగయ్యని భుజంపై వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్తాను. గోపయ్య, నువ్వు దైవానివి. నేను నిన్నెప్పుడూ హేళన చేశాను. నా స్వార్థం నన్ను ఈ రోజు చంపేసేది. నా ధనాన్ని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. కాని నీ పరోపకారం, నీ ధర్మం ఈ ఊరి జనాల్ని తీసుకొచ్చింది. ఈ దొంగలు నా ధాన్యం దొంగిలించడానికి వచ్చారు. కాని నీ కారణంగా నా ప్రాణం దక్కింది. ఈ ధాన్యం కన్నా నీ ప్రాణం ముఖ్యం రంగయ్య. ఇప్పుడు నువ్వు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? పద, త్వరగా ఆస్పత్రికి వెళ్దాం. లేదు గోపయ్య, నేను తెలుసుకోవాలి. నా ధాన్యాగారం నిండా ధాన్యం ఉన్నా నేనొక్కడే ఉన్నాను. నీ ధాన్యాగారం ఖాళీ అయినా నీకు ఊరంతా అండగా ఉంది. ఈరోజు నాకు అర్థమైంది, ధనం కన్నా పరోపకారమే గొప్పది. నేను కూడా ఇక్కడి నుంచి నీలాగే బతుకుతాను. నన్ను క్షమించు. సరే రంగయ్య, ఇకపై నువ్వు కూడా మంచితనంతో ఉంటే నాకు అదే సంతోషం. పశ్చాత్తాపం చాలా గొప్పది. నువ్వు మారితే చాలు. గోపయ్య రంగయ్యను భుజంపై వేసుకుని ఆస్పత్రి వైపు నడుస్తాడు. ఊరి జనం గోపయ్య చేసిన పరోపకారం చూసి అతని ధర్మానికి జై కొడతారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పరోపకారం చేయడం వల్ల దైవ సహాయం, 10 మంది సహాయం మనకి లభిస్తాయి. స్వార్థంతో సంపాదించిన ధనం ఎప్పుడూ ఒంటరితనాన్ని, ప్రమాదాన్ని మాత్రమే ఇస్తుంది. మనకు ఆస్తి ధనం కాదు, మనం ఇతరులకు చేసే సహాయం. సిరిపురం గ్రామంలో సత్తిబాబు అనే రైతు ఉండేవాడు. ఊరంతా సత్తిబాబుని సోమరిపోతూ అనేవారు. కాని సత్తిబాబు మాత్రం అది తన తెలివి అనేవాడు. మనం చేసే పనిని కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, తెలివితో చాకచక్యంగా జరిపించవచ్చు అనేది సత్తిబాబు సూత్రం. సత్తిబాబు భార్య లక్ష్మి సత్తిబాబు చేసే పనికి వంకలు పెడుతూ కష్టపడమని నీతులు చెప్తూ ఉంటుంది. ఎవరెన్ని విధాలుగా చెప్పినా సత్తిబాబు మాత్రం వినేవాడు కాదు. ఒకరోజు ఉదయం లక్ష్మి సత్తిబాబుని నిద్రలేపుతూ ఉంటుంది. ఏమండి, లేవండి, పొద్దెక్కుతోంది. ఇంత పొద్దున్నే లేచి నేను చేయాల్సిన పనే ఉంది చెప్పు. పనే ఉందంటారేంటండి? మన పొలానికి నీరు పెట్టాలి కదా. మన చుట్టుపక్కల అన్ని పొలాలకు నీరు పారుతుంది. ఈరోజు మనం పొలానికి నీరు పెడదామని అనుకున్నాం కదా. మరిప్పుడు ఏం పనుంది అని అడుగుతారేంటి? మన పొలానికి నీరు పెట్టాలంటే మన కింద పొలం వెంకన్న కూడా తన పొలానికి నీరు పెట్టాలి. వెంకన్న సంగతి మనకెందుకండి? తన పొలానికి నీరు పెడితే పెట్టాడు, లేకపోతే లేదు. ముందు మన పొలం సంగతి చూడండి. వెంకన్న తన పొలానికి నీరు పెడితే సరిపోతుంది. మనం మన పొలానికి పెట్టాల్సిన అవసరమే లేదు. పంటకి నీరు పెట్టకుండా ఎలా పండుతుందండి? మాట్లాడితే వెంకన్న పొలంతో వంతు కలుపుతారేంటి? ఎందుకంటే వెంకన్న పొలం మన పొలానికి దిగువన ఉంది. అదేవిధంగా పంట కాలువ మన పొలానికి ఎగువన ఉంది.
వెంకన్న తన పొలానికి నీరు పెట్టాలంటే మన పొలంలో నుంచే నీరు వెళ్ళాలి. తను తన పొలానికి నీరు పెడితే మన పొలం కూడా తడిచేలా గట్లు ఏర్పాటు చేశాను. అలాంటప్పుడు మన పొలానికి నేను నీరు పెట్టాల్సిన అవసరం లేదే. మరి వెంకన్న తన పొలానికి నీరు పెట్టకపోతే? తన పొలంతో పాటు మన పొలం కూడా ఎండిపోతుంది. ముందు మీరు మీ అతి తెలివి మాటలు పక్కన పెట్టి పొలానికి నీరు పెట్టే పని చూడండి. ఇప్పుడు నేను చేయాల్సింది పొలానికి నీరు పెట్టే పని కాదే. వెంకన్నని పొలానికి పంపించడానికి సరైన ఉపాయం ఆలోచించాలి. ఎందుకంటే వాడు నాకన్నా బద్ధకస్తుడు. ఇంకా నేను బుర్రను వాడతాను, వాడికి ఆ బుర్ర కూడా లేదు. కాబట్టి పొలానికి నీరు పెట్టే పని నేను చూసుకుంటానులే. నీ పన్ను చూసుకో, వెళ్ళు. ఎంతసేపు ఎదుటివాడితో పని చేయించడం తప్ప ఒళ్ళు వంచి పని చేయరా మీరు? ఏ ఒళ్ళు వంచి పని చేస్తే మీ కండలేమైనా కరిగిపోతాయా? మనకి తెలివితేటలుండగా ఒళ్ళు వంచడం ఎందుకే? దండగా. లక్ష్మి ఎంత చెప్పినా సత్తిబాబు మాట వినకపోయేసరికి చిరాకు పడుతూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. సత్తిబాబు నిద్రలేచి వెంకన్నను ఎలా పొలానికి పంపించాలనే దాని గురించే ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటికొస్తాడు. ఎదురుగా వెంకన్న కనపడతాడు. వెంకన్నన్ దగ్గరికి పిలిచి, వెంకన్నా, నీ పొలానికి నీరు పెట్టావా? ఇంకా లేదు సత్తిబాబు, రేపు పెడదామనుకుంటున్నా. అయ్యో, అంటే నీకీ విషయం తెలీదా? ఏ విషయం? అదే, మన చుట్టుపక్కల అన్ని పొలాలకు నీరు సరిపోయిందని పంట కాలువను ఈరోజే ఆపేస్తున్నారు. మన చుట్టుపక్కల అన్ని పొలాలకు నీళ్లు పెట్టేశారు. నేను కూడా నిన్న నా పొలానికి నీరు పెట్టేశాను. నువ్వింకా పెట్టలేదా? అయ్యో, ఇప్పుడెలా? అంటే పంట కాలువే ఈ పాటికే కట్టేసుంటారా? ఏవో, నేను వెళ్ళి పంట కాలువ కట్టొద్దని చెప్తాన్లే. నువ్వెళ్ళి నీరు నీ పొలంలోకొచ్చేలా ఏర్పాట్లు చేసుకో. సమయానికి మంచి విషయం చెప్పావు సత్తిబాబు. నేనెళ్ళి పొలానికి నీరు పెట్టే పని చూస్తా. కాస్త నువ్వు కాలువ కట్టకుండా ఉండమని వారికి చెప్పు. సరే సరే, నేనా పని చూస్తాను గాని నువ్వెళ్ళి నీ పని చూడు అని సత్తిబాబు వెంకన్నను బురుడీ కొట్టించి పొలానికి నీరు పెట్టేలా ప్రేరేపించి పొలానికి పంపిస్తాడు. వెంకన్న సత్తిబాబు మాటలు నమ్మి పొలంలో కష్టపడి నీరు పెడతాడు. వెంకన్న పొలం సత్తిబాబు పొలానికి దిగువన ఉండడం చేత ముందుగా సత్తిబాబు పొలంలోకి నీరు వెళ్లి తర్వాత వెంకన్న పొలంలోకి నీరు చేరుతుంది. పొలానికి నీరు పెట్టిన తర్వాత సాయంత్రానికి వెంకన్న ఇంటికొస్తాడు. మళ్లీ ఇంటి దగ్గర సత్తిబాబు పిలిచి, ఏంటి వెంకన్నా, పొలానికి పూర్తిగా నీరు పెట్టావుగా? సమయానికి మంచి విషయం చెప్పి నా పొలం ఎండిపోకుండా కాపాడావు సత్తిబాబు. పంట కాలువ కట్టేశారా? నేను వెళ్లడం కాస్త ఆలస్యమై ఉంటే నిజంగానే కాలువ కట్టేసేవాళ్లు. నీ గురించి వాళ్ళకి చెప్పి ఈ రోజుకి నీళ్లు వదలమని చెప్పాను. అవును, నిన్న నీ పొలానికి నీరు పెట్టావని చెప్పావుగా. ఈ రోజు చూస్తే అస్సలు నీరు లేదు. నా పొలానికి ఎగువ నీ పొలం ఉండడం చేత ముందుగా నీ పొలం తడిసి తర్వాత నా పొలం తడిసింది. నువ్వు నాకు కాలువ నుంచి నీరొచ్చేలా చేశావు. నేను నీ పొలం తడిసేలా చేశాను. అవునా? మంచిది, మంచి పని చేశావు. నీ పొలంతో పాటు నా పొలానికి కూడా నీరు అందించావు. ఉదయం నుంచి బాగా కష్టపడి పనిచేసినట్టున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే అని వెంకన్న వెళ్ళిపోతాడు. ఇదంతా ఇంట్లో నుంచి గమనిస్తున్న లక్ష్మి సత్తిబాబు ఇంట్లోకి రాగానే, ఆ వెంకన్నతో ఈరోజు మన పొలానికి నీరు పెట్టించారుగా, మీరు మాత్రం ఇంట్లో నుంచి కదలకుండా 3 సార్లు తిన్నారు. పాపం వెంకన్న ఉదయం నుంచి ఎండలో కష్టపడి పనిచేసి ఇంటికొచ్చాడు. మీరేమో ఇంట్లోనే తిని కూర్చున్నారు. పైగా మీరేదో తనకి సహాయం చేసినట్టు మిమ్మల్ని అభినందిస్తున్నాడు. అసలు విషయం తెలిస్తే గుండె పగిలి చస్తాడు వెర్రి వెంకన్న. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే నాలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి కదలకుండా తెలివితేటలతో పనిని జరిపించుకుంటారు. అయినా పనిచేయడానికి ఇంత సోమరితనం ఏంటండి మీకు? అది సోమరితనం కాదే, తెలివిగా పనిచేయించుకోవడం. అయినా నీలాంటి తెలివి తక్కువ వారికి అది అర్థం కాదులే. సరేగాని రేపు రామాలయం గుడి దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. మిమ్మల్ని కూడా అక్కడికి రమ్మని కబురు పంపారు. ఆ విషయం నాకు తెలుసులే. త్వరలో పండగ రాబోతోంది కదా, గుడి దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు చూడ్డానికి అందర్నీ సమావేశానికి రమ్మన్నారు. నేను రేపు అక్కడికి వెళ్తాన్లే. అక్కడ కూడా ఇక్కడ చేసినట్టుగా తింగర వేషాలు వేయకండి. ఊరి జనం అందరూ వస్తారు. ఏం చేయాలో నాకు బాగా తెలుసులేవే, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు.
మరుసటి రోజు ఊరి జనమందరూ రామాలయం గుడి దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశంలో గ్రామ పెద్ద ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఊరి జనం అందరికీ తెలియజేసేది ఏమనగా, త్వరలో పండగ రాబోతోంది. మన బంధువులందరూ కూడా మన ఊరికొస్తారు. వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించాలి. ఊర్లో అందరికీ గుడి దగ్గర భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇది ఊరి పండగ కాబట్టి ప్రతి ఇంటి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అన్ని ఏర్పాట్లు మనమే చేసుకోవాలి కాబట్టి ఎవరెవరు ఏ పని చేయాలో ముందుగా నిర్ణయించుకుందాం. ఊరి జనమందరూ సరే అని తల ఊపుతారు. గ్రామ పెద్ద ఒక్కొక్కరిని పిలిచి ఎవరెవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తూ ఉంటాడు. సూరయ్య, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? గుడి చుట్టూ పందిళ్ళు, తోరణాలు అన్ని ఏర్పాట్లు నేను చేస్తానండి. సీతయ్య, నువ్వేం చేస్తావు? వచ్చే జనమందరికీ నీటి సదుపాయం ఏర్పాటు చేస్తానండి. రామయ్య, మరి నువ్వు? ఆ రోజు ఊరందరికీ వంట వార్పు నాదే కదయ్యా. వంటకు కావలసిన అన్ని వస్తువులు మా ఇంటి నుంచి వస్తాయి. మరి సత్తిబాబు, నువ్వేం చేస్తావు? అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తానండి. అందరికీ అన్ని సదుపాయాలు అందేలా చూస్తాను. సత్తిబాబు మాటలకి జనమందరూ విరగబడి నవ్వుతారు. ఏటి సత్తిబాబు, పర్యవేక్షిస్తావా లేక పక్కేసుకు పడుకుంటావా? సరే సరే, మీ అందరికీ మరొక విన్నపం. మీరు మీ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయండి. వచ్చిన అతిథుల దగ్గర ఏ ఏర్పాట్లు బాగున్నాయో వాకపు చేసి ఎవరు తమ ఏర్పాట్లు బాగా చేశారో వారికి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన ఊరి పేరు నిలబెట్టాలి. అందరూ సరే అని సమావేశం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. సమావేశంలో సత్తిబాబు మాట్లాడిన మాటలు ఇంటి దగ్గరున్న లక్ష్మి చెవిన పడతాయి. సత్తిబాబు ఇంటికి రాగానే, ఏవండి, ఊర్లో అందరూ తమ తమ ఏర్పాట్ల గురించి చెప్తుంటే మీరు ఏర్పాట్లు పర్యవేక్షిస్తా అని చెప్తారా? అవునే, ఎవరికి వారు తాము చేసే పనుల గురించి చెప్పారు. నేను కూడా నేను చేసే పని గురించి ముందుగానే చెప్పాను. ఇందులో తప్పే ఉంది? అయినా ఏదైనా పని చేస్తా అని చెప్పకుండా పని చేసే వాళ్ళని పర్యవేక్షిస్తానని చెప్పడం ఏంటండి? నీకు నా గురించి పూర్తిగా తెలుసు. పండగ రోజు ఊరందరికీ నేనేంటో తెలుస్తుంది. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. మీరేం చేసినా చేయకపోయినా పర్వాలేదు గాని నలుగురిలో నవ్వుల పాలు మాత్రం కావద్దు నువ్వేం కంగారు పడద్దే, అంతా నేను చూసుకుంటా అని చెప్తున్నాగా అని లక్ష్మికి ధైర్యం చెప్తాడు సత్తిబాబు. పండగ రోజు రానే వస్తుంది. ఊళ్ళో అందరూ బంధువులతో అతిథులతో ఊరంతా కళకళ్లాడుతూ ఉంటుంది. ఊరి జనమందరూ తాము ముందుగా చెప్పినట్టుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయి ఉంటారు. సత్తిబాబు కూడా అన్ని చోట్ల తాను ముందుండి ఏర్పాట్లు ఘనంగా జరిగేలా చూస్తాడు. ఎక్కడ చూసినా సత్తిబాబే ముందుగా ఉంటాడు. గ్రామ పెద్ద ఊరికొచ్చిన అతిథులతో తమ ఏర్పాట్ల గురించి చర్చిస్తూ ఉంటాడు. పండగ చాలా ఘనంగా జరుగుతుంది. పండగ పూర్తయిన తర్వాత గ్రామ పెద్ద ముందుగా చెప్పినట్టుగా సభ ఏర్పాటు చేసి అందర్తో మాట్లాడుతాడు. పండగ చాలా ఘనంగా జరిపినందుకు ముందుగా మీ అందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నాను. మన ఊరికొచ్చిన అతిథులందరితో నేను మాట్లాడాను. ఈసారి కొత్తవారు కూడా మన ఊరిని తొలిసారి సందర్శించారు. వారికి మన ఊరి గొప్పతనం, మన ఊరి చరిత్ర గురించి చాలా గొప్పగా చెప్పి మన ఊర్ని ఉత్తమ గ్రామంగా వచ్చిన అతిథులు కొనియాడే విధంగా వివరించిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం దగ్గర చూసినా తనే ముందుండి ఈ పండుగను విజయవంతం చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు, మన సత్తిబాబు. గ్రామ పెద్ద మాటలకు లక్ష్మి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. గ్రామ పెద్ద సత్తిబాబుని ముందుకు పిలిచి, సత్తిబాబుని మనందరం సోమరి అని అనుకున్నాం. కాని తను మన ఊరికొచ్చిన అతిథులకు మన ఊరి గొప్పతనం గురించి వివరించి అందరూ మన ఊర్ని అభినందించేలా చేశాడు. సత్తిబాబు తెలివితేటలకు మెచ్చుకొని ముందుగా ఇస్తా అన్న బహుమతిని సత్తిబాబుకి అందజేస్తున్నాను. ఊరి జనమందరూ కూడా సత్తిబాబు తెలివితేటలకి తనని అభినందిస్తారు. ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టినందుకు గ్రామ పెద్ద కూడా అతనికి మంచి బహుమతిని అందజేస్తాడు. బహుమతి తీసుకుని ఇంటికొచ్చిన తర్వాత లక్ష్మి సత్తిబాబుతో, ఏవండి, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని సోమరిపోతూ అనుకున్నాను.
కానీ ఈరోజు మీరు మీ తెలివితేటలతో ఊరందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. మరేమనుకున్నావు సత్తిబాబు అంటే? నేను నీకెన్నోసార్లు చెప్పానే, మనం చేసే పనిని కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. ఇష్టపడి చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఆ రోజు నుంచి లక్ష్మి సత్తిబాబుని సోమరి అనడం మానేసి తెలివైన సోమరి అనడం మొదలుపెట్టింది.